హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డెమోగ్రఫీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. డెమోగ్రఫీ ఓకే. డెమోగ్రఫీ అంటే జనాభా శాస్త్రం. ఓకే. ఈ డెమోగ్రఫీ అనేది డెమోస్ ప్లస్ గ్రఫీ అనే ఒక రెండు గ్రీకు పదాల ద్వారా ఏర్పడడం జరిగింది. డెమోస్ అంటే ప్రజలు, గ్రఫీ అంటే గీయుట. ఓకే. ఈ రెండు పదాల ద్వారా డెమోగ్రఫీ అనేది ఏర్పడడం జరిగిందండి. ఓకే. ఈ డెమోగ్రఫీని మొదటగా వాడింది ఎవరంటే అఖిల్ గిల్లర్డ్. ఓకే. అఖిల్ గిల్లర్డ్ అనే బెల్జియం సైంటిస్ట్ అండి. మొదటిసారిగా డెమోగ్రఫీ జనాభా శాస్త్రం గురించి వివరించాడు. ఓకే. సో ఫస్ట్ డెమోగ్రఫీ అని వాడింది మాత్రం అఖిల్ గిల్లాడ్ అండి, డెమోగ్రఫీ. ఓకే. సో ఇక్కడ మనం నెక్స్ట్ సెన్సస్ అంటే సెన్సార్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించిందండి. ఓకే. ఆవిర్భవించింది. ఈ సెన్సార్ అంటే మీనింగ్ ఏంటంటే గణన. ఓకే. సో దీని దానిప్పుడు మనం సెన్సస్ అనేది మన జనాభా లెక్కలు అనేది చేస్తామండి. సో ఇప్పటి వరకు మనకి ఎన్ని జనాభా లెక్కలు జరిగినాయంటే, ఫస్ట్ జనాభా లెక్కలండి. ఓకే. ఫస్ట్ టైం 1872లో అండి. 1872లో లార్డ్ మేయో కాలంలో దాదాబాయి నవరోజీ ద్వారా జనాభా గణన అనేది జరిగిందండి. ఓకే. వీరి తర్వాత 1881లో లార్డ్ రిప్పన్ కాలంలో శాస్త్రీయబద్ధంగా అంటే సైంటిఫిక్గా జనాభా గణన జరిగిందండి. ఓకే. అంటే సైంటిఫిక్గా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ తీసుకొని జనాభా గణన జరిగిందండి. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం ఫ్రమ్ 1870 to 1947 వరకు 8 సార్లు జనాభా గణన జరిగిందండి. 8 సార్లు. ఓకే. 1947 to 2011 వరకు 7 సార్లు జనాభా గణన జరిగిందండి. అంటే మొత్తం 15 సార్లు ఇప్పటి వరకు జనాభా లెక్కలు నిర్వహించడం జరిగింది. జనాభా లెక్కలు. ఓకే. సో 2021లో కూడా జనాభా లెక్కలు అనేది గణించాల్సింది ఉండే అండి. కరోనా వల్ల పోస్ట్ పోన్ అయిందండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ప్రామాణిక 2011 యొక్క
జనాభా గణనను ప్రామాణికంగా తీసుకుంటామండి. సో 2011 యొక్క సెన్సస్ కమిషనర్ ఎవరంటే, సెన్సస్ కమిషనర్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, సి చంద్రమౌళి. ఓకే, ఇది 2011 యొక్క దీని యొక్క థీమ్ అండి. థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మన జనాభా మన భవిష్యత్, మన జనాభా మన భవిష్యత్తు. ఓకే, ఇదండి థీమ్ అండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 2011 జనాభా లెక్కల్లో 29 ప్రశ్నలు అనేది ప్రశ్నల ద్వారా జనాభా లెక్కలు నిర్వహించారండి. ఓకే, ఆధార్ అండి, 12 అంకెల ఆధార్ ద్వారా నెంబరింగ్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది 2011 వరకు అండి, 2011 సెన్సస్ అండి. అయితే దీన్ని ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంటుందండి. సో ఇక్కడ ఎవరంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అండి, రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఓకే, దీని ఆధ్వర్యంలో సెన్సస్ అనేది లెక్కిస్తారండి, ఓకే, సో ఇది రాజ్యాంగం ప్రకారం 7వ షెడ్యూల్లో ఉంటుందండి. 7వ షెడ్యూల్లో 246 ఆర్టికల్లో జనాభా గణన గురించి ఉంటుందండి. ఈ 7వ షెడ్యూల్ అంటే అధికార విభజన అండి, అధికార విభజన అంటే కేంద్ర జాబితా, ఓకే, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని ఉంటుంది కదండి. ఇది కేంద్ర జాబితా పరిధిలోకి వస్తుందండి. ఓకే, జనాభా గణన గురించి ఉంటుంది. ఓకే, ఇది 2011 వరకు అండి. 2000 ప్రస్తుతం 2022లో సెన్సస్ కమిషనర్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారండి. సెన్సస్ కమిషనర్ అతని పేరు ఏంటంటే మృత్యుంజయ్ కుమార్ నారాయణ్. ఈయన ఇప్పుడు ప్రజెంట్ సెన్సస్ కమిషనర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు లింగ నిష్పత్తి అండి. లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో. లింగ నిష్పత్తి. ఓకే, ఇది 2011 ప్రకారం 943 అనేది ఉందండి. ఓకే, ఇది 943 అనేది. దీన్ని అంటే అప్రాక్సిమేట్గా చెప్పాలంటే మన జనాభా 121 crores కదండి. 121 crores వెళ్ళి మన మేల్స్ వచ్చేసి, పురుషులు వచ్చేసి 62.37 lakhs కదండి. అలాగే ఫీమేల్స్, ఇది పురుషులు. ఓకే, ఇది జనాభా.
ఇప్పుడు స్త్రీలు 58 crores and 64 lakhs కదండి. అంటే 1000 అంటే 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారండి. ఇది లింగ నిష్పత్తి అంటారండి. ఇది ఎగ్జామ్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అంటే కొన్ని రాష్ట్రాలల్లో ఫర్ ఎగ్జాంపుల్ లింగ నిష్పత్తి అత్యధికంగా ఉన్నది రాష్ట్రాలు వచ్చేసి కేరళ అండి. కేరళ, ఓకే. కేరళ తర్వాత తమిళనాడు. కేరళ వచ్చేసి 1024 అండి, 1084. తమిళనాడు వచ్చేసి 996. ఇది ఎక్కువ ఉన్నాయండి, ఎక్కువ ఉన్న రాష్ట్రాలు. ఓకే, లింగ నిష్పత్తి తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయండి. అవి వచ్చేసి హర్యానా. ఇది ఎంత ఉందంటే 879, 879 అండి. తర్వాత నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇది వచ్చేసి 889 ఉందండి. ఇవి రెండు అనేది అతి తక్కువ లింగ నిష్పత్తి ఉందండి. ఓకే, 2011 అక్షరాస్యత అండి. 2011 జనాభా లెక్క అక్షరాస్యత 2011 ప్రకారం ఇండియాలో ఇప్పుడు 72.8% అండి. దీంట్లో పురుషులు అంటే మగవారిది వచ్చేసి 80.9% అండి. ఆడవారు వచ్చేసి 64.63 ఉందండి. ఇదండి, ఇది స్త్రీలు. ఓకే, ఇది పురుషులు. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందులో విలేజ్లలో ఎట్లా ఉంది, తర్వాత అర్బన్స్ అంటే సిటీలలో ఎట్లా ఉంది అనేది కూడా చూస్తే విలేజెస్ గ్రామీణ ప్రాంతాలలో 68.9% ఉంది. పట్టణ ప్రాంతాలలో 84.98 ఉందండి. ఓకే, ఇది అక్షరాస్యత. ఇప్పుడు 2011 ప్రకారం మత నిర్మాణం అంటే ఏం లేదండి. భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందువులు 2011 ప్రకారం 79.8% మంది ఉన్నారండి. ముస్లింలు సెకండ్ పొజిషన్లో ముస్లింలు ఉన్నారండి. వీళ్ళు 14.2% ఉంది. తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళు 2.3 ఉన్నారండి. సిక్కులు వచ్చేసి 1.7 ఉన్నారండి. తర్వాత బౌద్ధులు, జైనులు రిమైనింగ్ ఉన్నారండి. వాళ్ళు 0%, 0. అట్లా ఉన్నారండి. ఓకే, సో ఇక్కడ హిందువులు వచ్చేసి ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసి యూపీ అండి. ఎక్కువగా హిందువులు ఉన్న రాష్ట్రం యూపీ.